మహేష్ గారు, మీకేమనిపించింది ఈ 3 రోజుల పరిణామాలు, పర్టికులర్గా నిన్న రాహుల్ గాంధీ గారు ప్లేడ్ వెరీ గుడ్ రోల్, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ దాకా ఎందుకు ఎలా వెళ్ళనిచ్చారు అని అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్, మరి అది ఫ్రస్ట్రేషన్తో చేశాడో నాకు తెలియదు, అది మీరు చెప్పాలా. ఆ పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది ఒకటి నడిచింది నిన్న. ఏది, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఈ మూడింటి మధ్య అది కాసేపు తిరిగింది. సో అలాగే మొన్నటి ఈ ర్యాలీలో జరిగిన అన్వాంటెడ్ థింగ్స్, వీటి మీద వీకే గారు చాలా వాస్ట్ డిస్కషన్ నడుస్తుంది. దీనిలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని అర్థం కావట్లేదు. బట్ కైండ్లీ పర్మిట్ మీ కొంచెం యాంపుల్ టైం కావాలి నాకు. నేనేమంటానంటే నీట్ పేపరు దానికన్నా ముందు సరే ఎంసెట్ పేరుతోని ఏ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో పేపర్తోని వాళ్ళ పేర్లతోని కండక్ట్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ రాష్ట్రానికి పరిమితం అయ్యేది, అక్కడితో సమసిపోయేది, మిగతా రాష్ట్రాలు సేఫ్. 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 సిద్ధాంతం లాగా 1 నేషన్ 1 ఎగ్జామ్ అని ఒక ఎన్టీఏ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా నీటును మేము నిర్వహిస్తాము, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన పరీక్ష అని పెట్టింది. డెఫినెట్గా అప్పుడు మన ప్రొఫెసర్ కాసిం లాంటి మేధావులు కానీ, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కానీ, మాలాంటి విద్యార్థి ఉద్యమాల నుంచి దేశ విద్యా వ్యవస్థకు మంచి జరుగుతుందంటే ఆశించే, అప్రిషియేట్ చేసే మన అందరం కూడా ఏమనుకున్నామంటే ఇదేదో గొప్పగా తీసుకొస్తున్నారు, చూద్దాం దీనికి అవకాశం ఇద్దామంటే అది ఇప్పటిదాకా ఎన్ని డుమ్కిలు కొట్టిందో మీరు ఇంతవరకు దాకా పెద్దలు విశ్లేషకులు చెప్పారు, ప్రొఫెసర్ గారు చెప్పారు, మీకు తెలుసు, నాకు తెలుసు. 2 సార్లు నీట్ పేపర్ కండక్ట్ చేయలేక చేతులు ఎత్తేసింది. మొన్న రీఎగ్జామ్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేయలే, పిఎంఓ టేక్ ఓవర్ చేసుకొని పిఎంఓ కండక్ట్ చేసింది. సరే, దాని మీద కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి, అది పక్కకు పెడితే ఒక చేతగాని వ్యవస్థను, ఒక లోపభూయిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చి పల్లి బఠానీలకు అమ్మినట్టు నీట్ పేపర్ని 40 లక్షల చొప్పున, 40 లక్షలు ఉంటే వాడు డాక్టరు, వాడు ఇంజనీరు, ఇక వాడు కట్టిన బ్రిడ్జిలే మొన్నటిదాకా కూలిపోయినాయి, 2014 నుంచి ఇప్పటిదాకా కూలిపోయినాయి. నిజమండి, అంతకుముందు వేసిన రోడ్లు, బ్రిడ్జిలు అట్టనే ఉన్నాయి. హౌరా బ్రిడ్జి చూడండి, అది ఎప్పుడు 1980s కట్టినరు, 1890s కట్టిన బ్రిడ్జి ఇంకా ఉంది. మరి ఇప్పుడు నిన్న మొన్న స్పేస్ టెక్నాలజీతో కట్టిన రోడ్లు, బిల్డింగ్లన్నీ కూలిపోతున్నాయి. ఇట్లాంటి ఇంజనీర్లు వచ్చినాక ఎట్లుంటాయి చెప్పండి. ఇక డాక్టర్లు అంటారా, ఒక పాయింట్ తర్వాత డాక్టర్ల జోలికి పోడే బంది, సీనియారిటీ చూసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 2014, 2015 ముందు పాస్ అయిన ఓ బాబు అని అడిగి వాళ్ళ దగ్గరనే వైద్యం తీసుకునే పరిస్థితి అట్లొచ్చింది. ఈ పరిస్థితులు వచ్చినాక ఒక ఫ్రస్ట్రేషన్ దేశంలో ఉన్నట్టుండే జెన్జీ అనండి, యూత్ అనండి, దానికి పైకెత్తు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోవడం, అది కూడా ఉద్యోగమే అంటారు. దానికి లేదంటే కాక్రోచుల్లాగా వీళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారని అంటారు పెద్ద మనుషులందరూ, సమాజంలో వివిధ హోదాల్లో ఉన్న పెద్ద మనుషులు. సో డెఫినెట్గా ఈ దేశంలో స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. దానికి తోడు ఈ నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయిన సందర్భంలో ఒక పరీక్ష రాయాలంటే విద్యార్థి ఎంత కసరత్తు చేస్తాడో, ఎంత ప్రెజర్ తీసుకుంటాడో, ఫ్యామిలీ మెంబర్స్ దానికోసం ఆస్తులు అమ్ముకొని మరి కోచింగ్లు ఇప్పించి ఈ పేపర్లు రాపిస్తారు. అట్లాంటి వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయిపోయింది అనగానే ఫ్రస్ట్రేషన్లో, వాళ్ళ స్ట్రెస్ తీసుకోలేక తల్లిదండ్రులకు మళ్ళీ ఇబ్బంది పెడతామా అనే బాధల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఆ చావులకు కారణం ఎవరండి? ఈ నీటే కదా. ఈ నీట్ కండక్ట్ చేసింది ఎన్టీఏ, ఫెయిల్ అవడం వల్ల జరిగిన కరెక్టే కదా. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోతే దీనికి బాధ్యత తీసుకోమని అడగడం తప్ప మొదటి ప్రశ్న బీజేపీ కాదు, రైట్? ఇంతమంది ప్రాణాలు పోతే ఇట్లా లోపభూయిష్టమైన సిస్టమ్ తెచ్చిన ప్రధాని మోడీ గారు, లేదా విద్యాశాఖ మంత్రిగా కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయమని అడగడంలో ఏమాత్రం తప్పలేదు కదా. మీరు అది చెయ్యకపోగా సరే, అది రోజు రోజుకి విస్తృతం అయిపోయి ఒక పాయింట్ దగ్గర అయింది. భారతదేశ చరిత్రలో ఈ ఏజ్ గ్రూప్ పీపుల్ పార్లమెంట్ ముట్టడికి గ్యాదర్ అయిన పెద్ద ఈవెంట్ ఇది. మొన్న జరిగింది. వాట్ ఎవర్ దాన్ని ఆ జరిగిన తీరును, ఇంతమంది వస్తారనే అంచనా వాళ్ళకి లేకపోవడం వల్ల ఏం చేయాలని అర్థం కాక దాని మీద దాడికి ఎగబడ్డారు. ప్రభుత్వమే విద్యార్థుల మీద చిన్న చిన్న అమాయకపు, సరిగా మీసాలు కూడా రాని పిల్లల్ని కూడా రక్తాలు వచ్చేదాకా కొట్టిండ్రు. నేను ఒక మాట చెప్తా, ఇదే మీకు ఇది ప్రజలకు కూడా తెలవాలి. ఇది ఎవరు విద్యార్థి, మీరు చెప్పండి. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చారు, ఇప్పుడు పార్టీలో స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఏఐసిసిలో మెంబర్గా ఉన్నారు, రైట్, గుడ్, చాలా చూసి వచ్చారు. ఒక ర్యాలీ, ఒక ధర్నా, ఒక ప్రొటెస్ట్, వాట్ ఎవర్, పోలీసులకి పర్మిషన్ అడుగుతారు. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల సందర్భాల్లో మనం చూసాం. పోలీసులు అనుమతించకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యమ నాయకులు ఏం చేశారు? కోర్టుకు వెళ్ళారు.
కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని చుట్టూ దోమలు కొడుతుంటే కూడా ట్యాంక్ బండ్ దగ్గర చేశారు కదా. మరి ఇప్పుడు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే, పోలీసు అనుమతితోని కొన్ని చేసినాం, పోలీసు అనుమతి లేకుండా కొన్ని చేసినాం. ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు, వారు కూడా చెప్పాలి. అనుమతించకుండా చేసేది రాజ్యాంగ విరుద్ధం కదా. ఏముండదండి, నేను ఒక మాట గవర్నమెంట్ ఇక్కడ ఉంది, అకౌంటబుల్ గవర్నమెంట్ ఉంది సార్. పర్మిషన్ లేకపోయినా చేయొచ్చంటే రేపే రోడ్ ఎక్కుతారు. ఇప్పుడు ఇక్కడ మీ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పర్మిషన్ లేకపోయినా చేయొచ్చు అంటే రేపటి నుంచి కాసిం గారి నాయకత్వంలో కొంతమంది, నా నాయకత్వంలో కొంతమంది ఆయన బయలుదేరుతారు. మనం ఢిల్లీలో ఉన్నాము, దాన్ని మీరు హైదరాబాద్ కి తెచ్చిండ్రు, మీరు అన్నారు. నాకు ఇచ్చే టైము సార్, మీరు ఈ ఇందిరా పార్క్ లో మొత్తం అక్కడ మీకేం కంచెలు కనబడాయండి, ఎవరైనా పోయి ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా టెంట్ వేసుకోవచ్చు, అందరూ పర్మిషన్ తీసుకొని. జంతర్ మంతర్ కూడా ధర్నా చౌకే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనవసరమైన నిందలేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూపీఏ 2 దించింది కూడా ఆ వేదిక నుంచే సార్. జంతర్ మంతర్ లో అన్నా హజారే దీక్ష ద్వారానే కదా చేసిండ్రు. ఇదే వాళ్ళు సో వాట్ ఎవర్. నేను ఒకటి, జంతర్ మంతర్ దగ్గర మొదటగా దీక్షలు జరిగినాయి, తర్వాత అది రామ్లీలా మైదానం పోయింది, అది వేరే విషయం. ఆయన పెద్ద మనిషి ఎక్కడ కనబడతలేడు, ఒక్కసారి కనబడితే ఆయనతో మాట్లాడాలని ఉంది. నేనేమంటున్నా ఇదే ఇన్సిడెంట్ కొన్ని సంవత్సరాల కింద, బహుశా ఒక 200 సంవత్సరాలు అనుకుంటా, 200 కాదు, 100 సంవత్సరాల కింద అనుకుంటా, ఏప్రిల్ 13 జరిగిందని సమర్థిస్తున్నానా? అడికే వస్తున్నా. అరే ఎట్లా నాకు మళ్ళా అవకాశం ఏకు, నన్ను చెప్పని జనాలకు కూడా అర్థం కావాలి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు ఢిల్లీ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. హోంశాఖ వ్యవహారాలు అంటే పోలీస్ లాఠీ చార్జ్ జరిగినా, పర్మిషన్లు ఇవ్వాలన్నా అవన్నీ కూడా హోంమంత్రి అమిత్ షా గారి పర్మిషన్తోనే జరుగుతాయి. నిన్న జరిగిన లాఠీ చార్జ్ పోలీస్ బాస్గా ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారి డైరెక్షన్లోనే జరిగినాయి అనేది తెలంగాణ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి తెలవాలి ఫస్ట్. సెకండ్, నిన్న జరిగినట్టుగానే 100-105 సంవత్సరాల కింద సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏప్రిల్ 13, 1919, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రొఫెసర్ గారు కరెక్ట్ చేయండి నన్ను, జనరల్ డయర్ నేతృత్వంలో ఒక కామన్ కాజ్ కోసం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న భారత స్వాతంత్ర ఉద్యమకారుల మీద ఒక విచక్షణ రహితమైన దాడులు చేస్తే 2000 మంది చనిపోయినారు ఆ రోజు. దాన్నే అంటాం జలియన్ వాలాబాగ్ అని మనం చదువుకుంటాం కదా చిన్నప్పుడు పాటలు. ఇది జనరల్ డయర్ చేసిన జలియన్ వాలాబాగ్ అయితే ఈరోజు మోడీ గారు చేసిన జలియన్ వాలాబాగ్ నిన్న జంతర్ మంతర్ అంటాను. మీకు అనిపించచ్చు అప్పుడు ఈస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ మాట్లాడుతున్నాను. పొలిటికల్ రైవల్రీ ఉంటే ఒక మాట అసలు స్టోరీలకే రాలేదు. మీరు ఆబ్జెక్ట్ చేస్తే అక్కడ ఆబ్జెక్ట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది. నా డిబేట్ లో ఏది ఒక్క నిమిషం, నేను కండక్ట్ చేస్తున్న డిబేట్ లో రాంగ్ వెర్షన్స్ పోతే అది నా రెస్పాన్సిబిలిటీ అయితే. నేను చెప్పదలుచుకున్నా, మీకు బీజేపీతో లేదా ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వంతో రైవలరీ ఉంటే మీరు ప్రభుత్వాన్ని ఎంతైనా విమర్శించండి. కానీ ఈ దేశాన్ని అనగదొక్కి పీల్చి పిప్పి చేసిన జనరల్ డయ్యర్ తో పోలిస్తే మాత్రం సారీ, అంతకంటే దారుణాలు జరిగినాయి. ఒక్క నిమిషం, మీరు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే వీడియోలను తీసుకొచ్చి వాడేవాడో మీరు కూడా ఒక వాట్సాప్ పెట్టుకోండి. ఆగండి సార్, ఆగండి, వినండి పూర్తిగా, ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి అంటున్నా. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ రోజు వెస్ట్ ఇండియా కంపెనీ ఇద్దరు ఈ దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళే, ఇద్దరు సామాన్యుల మీద దాడులు చేసి బతుకుతున్న వాళ్ళే. పాయింట్ 1. పాయింట్ 2, నేనేమంటున్నా, మీరు ఎవరో వాట్సాప్ యూనివర్సిటీలో అక్కడిక్కడ సర్క్యులేట్ చేసే వీడియోలు చూసి స్టూడెంట్స్ లో అసాంఘిక శక్తులు 40% ఉన్నారంటారా సార్? ఏం సార్ ఇది? నాకు అర్థం కాదు. లేరు అక్కడ వచ్చిన వాళ్ళంతా విద్యార్థులే. అక్కడ వచ్చిన వాళ్ళంతా విద్యార్థులే. వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ నిరసన వాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయలేక లాఠీలకు మొలలు కొట్టుకొని వచ్చిర్రన్న. మొలలు, ఇనుప మొలలు కొట్టుకొచ్చి దాడి చేస్తే హూనం అయిపోయింది ఒక్కొక్క విద్యార్థి యొక్క పరిస్థితి. ఆడపిల్లలను చూడకుండా ఇష్టారీతిన మొగ పోలీసులు ఇష్టారీతిన లాఠీలతో విచిత్ర చేష్టలు చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలుసునా? యాంటీ నేషనల్స్ కాదు, ఈ దేశం బాగు కోరుకునే వాళ్ళు,
రెండు చాలా మంది సైనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు. తర్వాత ఢిల్లీ పోలీసులో భర్తలు ఉన్న మహిళలు కూడా వచ్చి మా పిల్లల కోసం మేము కొట్లాడతామని నిలబడరన్న. మీరు వాళ్ళని చూడకుండా ఎవరో బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేసే వీడియో చూసి కనబడుతుంది కదా. నేనేమంటున్నా ఇదంతా జరిగింది శాంతియుతంగా విద్యార్థులు వాళ్ళ ప్రొటెస్ట్ తెలపాలనుకున్నారు. డెఫినెట్ గా అది ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినరు. దీన్ని తప్పుదో పట్టించడానికి, మీలాంటి వాళ్ళకు మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఇవ్వడానికి, ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి పోలీసులే మఫ్టీలో ఉండి ఆ రకమైన అరాచకాలకు పాల్పడ్డారని నేను నేరుగా ఆరోపిస్తున్నా. ఇది మొదటి కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాశీమన్ కూడా అడగండి, మఫ్టీలో వచ్చి పోలీసులు మాకన్నా ముందే రాళ్ళేసేవాళ్ళు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినాం. అప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది అక్కడ కూడా మీ పార్టీ అధికారంలో. ఇది ఒకటి. రెండు, ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది పిల్లల అక్కడ ఆపుదాం, ఎందుకంటే మీరు చాలా పాయింట్లు చెబితే ఆన్సర్లు కూడా ఇబ్బంది అవుతాయి కదా. ఒకటే మాట చెప్తా, పిల్లల రక్తము జంతర్ మంతర్ దగ్గర ఎయిర్లై పారింది. పసిపిల్లలు చదువు కోసం డిమాండ్ చేసిరు, వాళ్ళ భవిష్యత్తు కోసం డిమాండ్ చేసిరు. ఇదేమి అన్యాయం మీద మనం మాట్లాడదామని ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు స్పీకర్ ఓం బిర్లా గారి దగ్గరికి పోయిండ్రు. సరే, అది నెక్స్ట్ చాప్టర్. అది నెక్స్ట్ చాప్టర్. ఆ చాప్టర్లోకి వెళ్లే ముందు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే, పోలీసులే మేకులు గుచ్చిన లాఠీలతో కొట్టారు. అందులో అసాంఘిక శక్తులు ఏమీ జొరబడలేదు. అది చాలా ప్రశాంతంగా అద్భుతంగా జరిగిన ఒక ర్యాలీ అని మీరు సర్టిఫై చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, రైట్? అవునండి, అంతే కదా. అంతే. సో ఇంకా దీని మీద నెక్స్ట్ లెవెల్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.